April 4, Psalm 110, 5th verse, 110వ కీర్తన 5వ వచనం. థర్స్డే. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి, ద లార్డ్ ఈజ్ అట్ యువర్ రైట్ హ్యాండ్. ప్రభు తేరీ దాహినీ హోకర్. వీడారా, ప్రభు మన కుడిపార్శ్వం ఉంటే మనం కదల్చబడం. ఆయన మన కుడిపార్శ్వములో ఉండాలి. ఎజ్రా గారు 8వ అధ్యాయంలో, ఎజ్రా అంటే అర్థం ఏమిటంటే సహాయము అని అర్థం. మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుట. అవును, ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలి. కీర్తన 33:4లో యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. అయితే సామెతలు 4:11లో జ్ఞాన మార్గము నీవు నాకు బోధించున్నావు, యథార్థ మార్గము నిన్ను నడిపించి ఉన్నాను. అయితే దేవుడు నడిపించేవాడు, జ్ఞానమిచ్చేవాడు, యథార్థంగా ఎట్లా నడుచుకోవాలో చెప్పేవాడు. అందుచేత యెహోవా మార్గములు చక్కనివి, దేవుని మార్గాలు చాలా చక్కనివండి. అందుచే అపొస్తలుల కార్యము 4:19లో అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాటలు వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అన్నాడు. అవును, దేవుని మాట వింటే బాగుపడతాం. మనుషుల మాటలు చెడగొడతాయి, దేవుడు చెడగొట్టడు. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 6వ వచనంలో జకర్యా ఎలిజబెతులు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులైంది. పిల్లరా, మనము ఎలాగూ దేవుని దృష్టికి నీతిగా జీవిస్తున్నాం. మనలో ఉన్న అవినీతిని తొలగించుకొని దేవుని నీతి కొరకు ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు మీ నీతిలో జీవించేదానికి కృప దయచేయమని, అవినీతిని తొలగించమని, కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.